ప్రగతిశీల యువజన సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏడిద మహాసభ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని చెవికాని రామారావు స్మారక భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు వి సిద్ధుబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివైఎల్ రాష్ట్ర నాయకులు బి సిద్ధు పాల్గొని మాట్లాడుతూ ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ గత 4 దశాబ్దాలుగా యువతను చైతన్యపరుస్తూ దోపిడీ వ్యవస్థ నిర్మూలన కోసం ఏర్పడిందని అన్నారు. ఈ క్రమంలో పివైఎల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 7వ మహాసభను రామచంద్రాపురంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. భారతదేశ ప్రజలను అన్ని రకాలుగా పట్టి పీడిస్తున్న నేటి సమాజపు చీకట్లను చీల్చే నిప్పు రవ్వలా యువత మారాలని, దేశభక్తి భావాలను యువత పెంపొందించుకుని సమాజ మార్పుపై ఉద్యమించాలని సూచించారు. వాతావరణంలో జరగడం చాలా ఆనందించవచ్చు. రామచంద్రపురం పట్టణంలో ఒక స్వాతంత్ర పోరాటయుడు, సాయుధ పోరాటయుడు ఇదే పట్టణంలో పక్కనటువంటి హై స్కూల్, ఇప్పుడు హై స్కూల్ జూనియర్ కాలేజీలో అల్లూరు సీతారామరాజు ఇక్కడ నడిచిన బాట. ఈ ప్రాంతంలో యువజనులందరూ కూడా హాజరై ఈ మహాసభను జరుపుకోవడం. ఈరోజు మహాసభ, ప్రగతిశీల యువజన సంఘం మహాసభ తీసుకునే నిర్ణయాలు, భవిష్యత్ కార్యక్రమాలు కూడా ఒక దిక్సూచిగా ఉండవలసిన అవసరం చాలా ఉంది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా జిల్లా 7వ మహాసభని రామచంద్రపురంలో జిల్లా రామారావు మహాసభ జరుగుతుంటాం. అలాగే రాష్ట్ర మహాసభలు కూడా ఇదే ఈ సీజన్లో ఉన్నాయి. ఈ నెల 29ని పెద్దాపట్నంలో జరుగుతుంది. మా ప్రగతిశీల యువజన సంఘం ఇంచుమించు 40 సంవత్సరాల వంటి యువకులు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలండి. ఈ దేశంలో పేదరికం పెరిగిపోతూ ఉన్నది, నిరుద్యోగం పెరిగిపోతూ ఉన్నది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని ఏ గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళు పప్పం కట్టుకున్నారు తప్ప నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని సందర్భంగా చెబుతూ ఉన్నాం. యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల ముందుని వాడుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత సింపేని ఇతరులా వదిలేస్తూ ఉన్నారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో ప్రధానంగా 23,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి. అలాగే 13,500 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే బ్లాక్ రౌండ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా పరిష్కారం చూపకుండా యువకుల్ని డ్రగ్స్లకి బానిసలుగా చేస్తున్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రేపు రానున్న కాలంలో ప్రతి సంవత్సరం కూడా జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని జగన్ గవర్నమెంట్ చెప్పింది. ఈ తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ కూడా చెప్పుకుంటున్నది. యూట్యూబ్ లాట్లో కూడా మేము అది చేస్తాం ఉన్నారు తప్ప ఏమీ చేయడం లేదు. నిరుద్యోగం పెరిగిపోతుంది, రైతాంగం చనిపోతూ ఉన్నారు, చేనేత కార్మికులు చనిపోతూ ఉన్నారు. వాటికి వ్యతిరేకంగా కూడా మా ప్రగతిశీల యువజన సంఘం రాజీలేని పోరాటం చేస్తుందని, భవిష్యత్తు కార్యాచరణ కూడా ఈ మహాసభలో మేము ఎన్నుకుంటామని, ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మేము పోరాటాలు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించే కోణంలో మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు, విలేక మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను. వి సిద్ధుబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివైఎల్ జాతీయ నాయకులు రామచంద్రపురం పట్టణంలో చెలికాని రామారావు గారి స్మారక భవనంలో పివైఎల్ 7వ మహాసభ జరుగుతుంది. పివైఎల్ ఒక విప్లవ యువజన సంఘం. ఈ యువజన సంఘం గత 40 సంవత్సరాల నుంచి విద్యార్థుల కోసం, నిరుద్యోగ సమస్య మీద, పేదరికం వ్యతిరేకంగా, అత్యాచారాలకు వ్యతిరేకంగా, సారాకి వ్యతిరేకంగా, గంజాయికి వ్యతిరేకంగా అనేక పోరాటాలని ఈ యువజన సంఘం నిర్వహించింది. అనేక పోరాటాలు విజయవంతమయ్యాయి. అందులోనే రాజ్యం నిర్బంధాల్లోని, ఎన్కౌంటర్లోని యువజన సంఘంలో అనేక మంది అమరులయ్యారు. వాళ్ళకి
మరి నివాళులర్పిస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు విద్యార్థులు యువకులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా న్యూటూ పేపర్లో ఎంట్రన్స్ టెస్టులు ఏవైతే అవినీతి అక్రమాలు జరిగాయో దానికి వ్యతిరేకంగా బలమైన పోరాటాలు చేయడం బట్టే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. అందులో POL పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు అమలు చేస్తానని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిరుద్యోగులకి 3,000 రూపాయలు వృత్తి ఇస్తానన్నది. అదేవిధంగా టీచర్ పోస్టులు 50,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తానన్నది. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం తీస్తామని మాటిచ్చారు. అయినా కానీ 20 లక్షల ఉద్యోగాలు కూడా ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు కూడా ఎక్కడా తీయలేదు. కూటమి ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తానన్నదో నిరుద్యోగులకి యువకులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అదేవిధంగా ఈ POL ప్రగతిశీల యువజన సంఘం జిల్లా మహాసభలో భవిష్యత్తు కార్యాచరణలో మరి నిరుద్యోగ సమస్య మీద, పేదరిక సమస్య మీద, అదేవిధంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, దేశంలో మహిళలకు ఎదుర్కొంటున్న సమస్యల మీద, రిజర్వేషన్లు ఎదుర్కొన్న సమస్యల మీద చర్చించి భవిష్యత్తులో బలమైన పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.